హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ ఛానల్లో మా నాన్న ఛానల్లో వాళ్ళు ఇల్లు జస్ట్ అలా చిన్న చిన్న వస్తువులు అంటే కొంచెం టేబుల్స్ మిషన్స్ ఇలా సర్దేటప్పుడు లేదా ఏదైనా వీడియోస్ తీస్తున్నా నేను తీసి పెట్టినప్పుడు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. వాళ్ళిద్దరు ఛానల్స్ వస్తున్నాయి, మీ అమ్మాయి సర్దంగా మేము చూడట్లేదే అని. అంటే నేనేం పని చేయట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు. నేను విషయం చెప్తాను. మేము బుధవారం ఇంట్లో చేరాము. శని, ఆది, సోమ, మంగళ, బుధవారం కూడా ఈ 5 రోజులు ఆ ఇంట్లో మా నాన్న బయట నుండి అట్టపెట్టలు కొనుక్కొచ్చేయడం, టేప్ కొనుక్కిచ్చడం, ఇలా కొన్ని కొన్ని ఇవ్వడం ఇలా చేస్తున్నాడు. కొంచెం ప్రెషర్ ఉంటుంది వాళ్ళకు కూడా. నేనేం చేస్తున్నానంటే మా అమ్మ మా నాన్న వల్ల పాపం అవ్వదు. కొన్ని కొన్ని పనులు వాళ్ళు చేయగలరు, కొన్ని కొన్ని పనులు నేను చేయగలను. నేను ఇంట్లో పని చాలా బాగా చేయగలను. ఇవన్నీ అట్టపెట్టలు తెచ్చి వాటిలో ఏమేమి ఎలా పెట్టాలి మా అమ్మకు కూడా ఐడియా ఉండదు. చక్కగా నేను పెట్టి ప్యాక్ చేసి, అసలు ఎంత రిస్క్ అంటే అది చాలా చిన్న ఇల్లు. అది ఆ ఇంట్లో నేను ఏం ఆలోచిస్తాను తెలుసా? ఆ ఇంట్లో మీకు ఎలా చెప్పాలి, ఈ ఇంట్లో సగం ఉంటుంది ఆ ఇల్లు. దాంట్లో లోపల ఏడాడ కబోర్డ్లో అన్ని తీసి బయట పెట్టి ప్యాక్ చేస్తే సగం అడ్డం. ముందు మంచం కూడా తీసి పెట్టాం, అది అడ్డమైపోయింది. ఇంకా బెడ్రూమ్లో ఆ పరుపు కింద నేల మీద ఉంటే అది కూడా అడ్డమై హాల్లో ఉన్న పట్టె మంచం మీద వేసాము. మా ఉద్దేశం ఏంటంటే మా నాన్న పాపం రెస్ట్ తీసుకునే టైం ఉంటుంది, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ. ఆ టైంలో చక్క నీట్గా పెట్టేయాలి అన్న ఉద్దేశంతో నేను ఎప్పటికప్పుడు నీట్గా పని చేయడము, మా నాన్న వచ్చేసరికి ఎక్కడెక్కడ సర్దేయడము. ఎంత రిస్క్ పడ్డానో నాకు తెలుసు. మా నాన్న పడేది ఏంటంటే మా నాన్న మెంటల్ ప్రెషర్ పడుతున్నాడు. కొత్త ఇల్లు ఎలా ఉంటుంది, ఎలా మారాలి, ఏంది అడ్వాన్స్ ఎన్నిటి గురించి ఆలోచిస్తున్నాడు. కానీ ఇంట్లో శారీరక కష్టం ఎక్కువ. నాది 70% ఉంటే 30% మా అమ్మది ప్యాకింగ్ విషయంలో. సో ఇవి నేను చేసుకుంటూ ఉన్నాను. కష్టం అంతా నాదే. కష్టం అంతా అంటే వాళ్ళు చేశారు. అంటే ఎక్కువ నేను చిన్న అమ్మాయిని కదా, చలాకీగా అన్ని పనులు చేయగలను, వాళ్ళ వల్ల కాదు కదా. కానీ ఇంట్లో పెద్ద పెద్ద టేబుల్స్ ఎత్తడము, మిషన్లు ఎత్తి ఈ ఇంట్లో సర్దడం వాళ్ళు చేస్తుంటారు. ఇంకా శని, ఆది, సోమ, మంగళ, బుధ. మళ్ళీ ఇక్కడ చూడండి, గురు, శుక్ర, శని, ఆది, ఈరోజు సోమ. ఇక్కడ ఒక 5 days గురు, శుక్ర, శని, ఆది, సోమ. ఇంకా అవ్వాల, ఇంకా 30% పెండింగ్ ఉంది, సర్దాలి. ఇక్కడ కూడా అట్టపెట్టలన్నీ గందరగోళంగా, వీళ్ళకేం అర్థం కాదు. నేనే ఒక్కోటి ఓపెన్ చేసుకుంటూ ఎక్కడ పెట్టాల్సిన వస్తువు, ఇప్పుడు ఈ కబోర్డ్స్ లో అన్నింటిలో ఏం పెట్టాలి, పైన వాటిలో ఏం పెట్టాలి, ఆ బెడ్రూమ్ కబోర్డ్స్ లో ఏం పెట్టాలి, దేవుడిని ఎలా సెట్ చేయాలి, ఎక్కడ ఏది పెట్టాలి, ఈ వేటిలో ఎంత రిస్క్ తెలుసా మీకు? చిన్న సామాను ఉన్నాయి అనుకుంటారా? ఏమేమి సామాన్లు ఉంటాయి? ఇంటికి కిచెన్ సామాన్లు ఉంటాయి, బట్టలు ఉంటాయి, మనకి ఇప్పుడు నేను శారీ బిజినెస్ ఉంటుంది, మన నాన్నకి సంబంధించిన టూల్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇంట్లో మనకి చిన్న చిన్నవి రిపేర్ చేసుకునే టూల్స్ కానివ్వండి, ప్రతిదీ ఉంటాయండి. పప్పు డబ్బాలు, ఉప్పు డబ్బాలు, ఇవన్నీ సర్దడం పెద్ద రిస్క్, పిచ్చెక్కిపోయింది. ఇవన్నీ నేనే సర్దుకుంటున్నా. మా అమ్మ ఏం చేస్తుందంటే, మా అమ్మ కొంచెం డల్ అయింది, వంట చేస్తుంది మధ్యాహ్నం పూట. ఉదయం సాయంత్రం బయట తెచ్చుకుంటున్నాము, అంట్లు కడుక్కుంటుంది. ఇంత పెద్ద ఇల్లు ఇల్లు తెచ్చేది కూడా నేనే. అంటే నేను ఇప్పుడు వాళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు నాన్న ఫోన్ ఇవ్వండి, నాన్న అమ్మ ఫోన్ ఇవ్వమా, నేను ఒక వీడియో తీస్తామా అని నేను అడిగి, నేను వాళ్ళ వీడియోస్ తీసి వాళ్ళకి ఇస్తా, పెట్టుకోండి అమ్మా అని. కానీ నేను పనిచేసేటప్పుడు నాకు వాళ్ళిద్దరు హెల్ప్ చేయరు. మా నాన్న అంటే పాపం, మా నాన్నకి అంత నీరసంగా ఉంటుంది. మా నాన్న హెల్ప్ చేయడం అనమాట. హెల్ప్ చేయడం అంటే సరిగ్గా తీసినా మాకు నచ్చదు. మా నాన్న వీడియో ఎట్టంటే అట్లా తీస్తాడు. ఇంకా మా అమ్మ ఉంటది, నేను పని చేసేటప్పుడు మా అమ్మ వీడియోస్ తీస్తా ఉంటది. ఆ ఇంట్లో అయినా ఏమనుకునే వాళ్ళం, అందరూ ఇల్లు మారేటప్పుడు, ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఇంత హడావిడి కూడా వీడియోలు ఎలా తీయగలుగుతున్నారు, వాళ్ళకి గ్రేట్ రా బాబు అని నేను అననే అన్నా మా అమ్మతో. ఆ ఇంట్లో ఉన్నప్పుడు అసలు ఆ ఇంట్లో ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా మేము వీడియోస్ తీసుకోవచ్చు, నేను చేసేటప్పుడు మా అమ్మ కూడా తీయచ్చు. కానీ నా మైండ్ ఎలా ఉందంటే, వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే మా అమ్మ అప్పటికీ కూడా, మా అమ్మ ఊరుకోకుండా, మా అమ్మ షార్ట్ వీడియోస్ అమ్మ తీయమ్మ అని తీపించుకుంటా ఉంది. నా వల్ల కావట్లే, నాకైతే రావట్లే వీడియోలు తీయాలని. నా ఉద్దేశం ఏంటంటే, వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే పని లేట్ అయిపోయింది. అది నాకు ముందు పని కావాలి, వీడియోస్ కాదు. పని ఫాస్ట్ గా అయిపోవాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే మనకు టైం చాలా తక్కువ, తొందరగా మారాలి కాబట్టి నేనైతే నేను పని చేసేటప్పుడు మా అమ్మ వీడియోస్ తీస్తానని నేను వద్దంట. ఎందుకంటే ఎలా అంటే అలా ఉంటుంది అవ్వకన్నా, ఎందుకులేమో వీడియోస్ వచ్చే 100-150 కోసమా అనేసి వద్దని చెప్తాను. అది నా ఉద్దేశం ఏంటంటే, వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే పని లేట్ అయిపోద్దని నేను తీయను. వాళ్ళకి ఎందుకు తీస్తానంటే, వాళ్ళు ఎలా చేస్తూ ఉంటారు, నేను కదా తీసేది చాలా సింపుల్ గా తీసేస్తాను కాబట్టి. సో వీడియోస్ లో మనకు డబ్బులు ఇచ్చాము, ముఠా వాళ్ళు ఆ ఇంట్లో సామాన్లు ఇంట్లో పెట్టారు. కానీ అదేది ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంటారు కదా, ప్యాకర్స్, మూవర్స్, సర్దర్స్ కూడా కావాలి. జోక్ అంటున్నా, సర్దర్స్ అంటారు, సర్దే వాళ్ళు కూడా కావాలి మనకి. మేమే ప్యాకర్స్. అసలు ప్యాకింగ్ విషయంలో 70% కష్టం నాది.
ఇంకా చెప్పాలంటే 90% అని కూడా చెప్పొచ్చు, కానీ మరి అంత గొప్పగా చెప్పుకుంటే బాగోదు. 70% కష్టం నాది, 30% అంటే మా నాన్న బయట అట్టపెట్టలు పాపం బజార్కి వెళ్ళి కొనుక్కొస్తూ ఉన్నాడు, కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారులేండి. ఇంకా ఇది ఈ ఇంట్లోకి వచ్చాక వాళ్ళు ముఠా వాళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టిన సామాన్లు వాళ్ళే బీరువా ప్లేస్ లో బీరువా, ఫ్రిడ్జ్ ప్లేస్ లో ఫ్రిడ్జ్ అట్లా పెట్టేశారు. ఇంకా పైన ర్యాక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ర్యాక్స్ పాపం మా తమ్ముడు చేత పెట్టించారు. పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా, అంటే మనం ప్రెసెంట్ అసలు ఇప్పటికి వాడనివి ఏవైతే ఉంటాయో అవి బాక్స్ కేసేసి పెద్ద పెద్ద బిందెలు కానివ్వండి అట్టపెట్టలు పైన పెట్టించేసారు. మా తమ్ముడు హెల్ప్ చేస్తారు ఆ పైన పెట్టే వాటిల్లో. ఇంకా ఇంకేమున్నాయి, ఇంకా ఈ ఇంట్లోకి వచ్చాక ఇంకా ప్రతిదీ నేనే బాక్స్ వీళ్ళని సర్దనివ్వను కూడా నేను. మా అమ్మ మా నాన్న ఎక్కడంటే అక్కడ ఏంటో దోపుతుంటారు, ఇది అడ్డంగా ఉంది అని. నేను వాళ్ళకి తిడతా ఏకంగా, మీరు మాత్రం ఎక్కడ ఏమి దోపద్దు, నాకు కాని రావు, నాకు క్లారిటీ ఉండాలి, ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో నాకు తెలియాలి ముందు. అదే అంటే నాదే పెత్తనం లాగా ఉంటది ఇంట్లో. వాళ్ళకి నేను ఇవ్వను, వాళ్ళకి చక్కగా నేను చెప్తా, మీ బట్టలు ఇక్కడ పెట్టాను, మీ మెడిసిన్ ఇక్కడ పెట్టాను, లేదా కిచెన్ టూల్స్ ఇక్కడ పెట్టాను, ఇంకా రకరకాలుగా నేనే చెప్తూ ఉంటా. ఇంత పని నేను చేస్తా. ఈ రోజు కూడా స్టిల్ ఇంకా 30% పని పెండింగ్ ఉంది, అది హాల్లో వర్క్ అనమాట. సో వీడియోస్ లో నా పని మీకు కనిపించట్లేదంటే నేను చెయ్యట్లేదని కాదు, నేను చేస్తున్నాను. నాకు పని చేసేటప్పుడు వీడియోస్ తీయడం చికాక్గా ఉంటది. మరి అందరు యూట్యూబర్స్ ఎలా చేయగలుగుతున్నారు ఏమో, నిజంగా యూట్యూబ్ జాబ్ కూడా అంత ఈజీ కాదు ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను చాలా మందిని చూసే రీసెంట్ గా ఇంట్లో పెళ్లి పెట్టుకొని వాళ్ళు వీడియోస్ రోజుకు ఒక వీడియో వదులుతున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎలా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. స్టిల్ ఇప్పుడు నా ఫేస్ చూడండి, నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. లాస్ట్ సండే మొదలు పెడితే లాస్ట్ సాటర్డే, అంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు సాటర్డే మొదలు పెడితే మొన్న సాటర్డేకి 1 వీక్. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సో చాలా టైం పడింది. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, మళ్ళీ సాటర్డే అయిపోయిందా, ఉండండి ఒక నిమిషం. సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈరోజు మండే. సో 10 days పట్టింది. ఇప్పటికి 10 days నుండి నా పని ఏంది, అట్టపెట్టెల్లో ప్యాక్ చేయడము, వాటికి వేయడం. అదేం అంత విషయం కాదు, అంత ఈజీ విషయం కాదు. ప్రతి అన్ని వెతికి ప్యాక్ చేసి బరువులు ఎత్తి చక్కగా మోసుకొని పెట్టుకోవడము, ఇంట్లోకి వచ్చాక ప్రతిదీ అక్కడక్కడ అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏమేమి సర్దాను, ఇక్కడ బీరువా పెట్టాము, ఇంకా నా బట్టలు పెట్టుకున్నాము, శారీస్ సంబంధించిన బిజినెస్ సంబంధించిన శారీస్ పెట్టుకున్నాను. ఇంట్లో ప్రతిదీ ఉంటాయండి. కిచెన్ లో మనం వాడేవి కానివ్వండి అంత ఈజీ కాదు. సో నా వర్క్ మీకు వీడియోస్ లో కనిపించట్లేదంటే నేను చేయట్లేదని అర్థం కాదు. నాకు పనిచేసేటప్పుడు చిరాగ్గా ఉండడం తీయట్లేదు, నాకు కొంచెం ఇసుగు వస్తుంది వీడియోస్ పెట్టుకుంటా ఉంటే, పని నేను చేయలేను. సో అలా చేసే వాళ్ళందరికీ గ్రేట్ అండి మీరు. సో ఇది వాళ్ళ వీడియో, నచ్చితే లైక్ చేయండి. నా ఫేస్ చూస్తే అర్థమైంది నేను కష్టపడ్డానా లేదా అనేది. త్వరలో ఇవన్నీ సర్దాక హోమ్ టూర్ చేస్తానమాట. సో ఇంకా కొంచెం పని పెండింగ్ ఉందని చెప్పా కదా, చూడండి ఇదిగోండి, ఇవన్నీ సర్దాలు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఈ కొన్ని ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ ఒక అట్టపెట్ట, దేవుణ్ణి కూడా ఇక్కడ సెట్ చేశాను. ఇంకా సర్దాల్సింది చూడండి, ఈ ఏరియా ఇంకా అవన్నీ వెతికి ఎక్కడ పెట్టాలని సర్దాలి. ఇవన్నీ సర్దాలి. బెడ్రూమ్స్ 2 సెట్ చేశాను, హాల్ మాత్రం సెట్ చేశాను. కానీ ఆ పైన ఎన్ని ఖాళీ అట్టపెట్టలు, చాలా మంది అడుగుతున్నారు ఎన్ని అట్టపెట్టి ఏదనేది. అది ఇంకో వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ఇల్లు మారడం ఎలాగా, దానికి ఏంటి అనేది, నేను చేసిన మిస్టేక్స్ మీకు చేయకూడదని కూడా ఒక వీడియో పెడతాను. సో కింద ఉన్నాయి చూసారా, ఇవన్నీ నీట్గా సర్దాలన్నమాట. మ్యాక్సిమం 70% అయిపోయిందండి, 70% అయిపోయింది. ఇంకా 30% వర్క్ పెండింగ్ ఉంది. వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇల్లు మారడం గురించి ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి.